నేను మా స్కూల్ టాపర్, మా కాలేజ్ టాపర్, కానీ సీఏ ఫస్ట్ రౌండ్లో పాస్ అయ్యానా? అవ్వలేదు. సీఏలో టాపర్స్ అని ఎవరు ఉండరు. సీఏలోకి వచ్చే వాళ్ళందరూ టాపర్సే ఉంటారు ఆల్రెడీ. కానీ ఇక్కడ చాలా స్ట్రక్ అయిపోతారు. ఒకప్పుడు బాగా చదివేవాడు రా, ఇప్పుడు ఏంటి సీఏ ఫెయిల్ అవుతూ ఉన్నాడు అని మీరు చాలామంది దగ్గర విని ఉంటారు, అవునా? దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? దాని రీజన్ ఏంటంటే వాడు చిన్నప్పటి నుంచి కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో ఒక రికగ్నేషన్ పొందింటాడు దట్ హీఈస్ గ్రేట్, హీఈస్ టాపర్ అని. సడన్గా ఇక సీఏ వచ్చేసరికి వాడికి ఒక అన్సర్టెనిటీ వస్తుంది, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని. వాడు అది తీసుకోలేడు, వాడు ఈగో హర్ట్ అవుతుంది. నేనేంటి టాపర్ ఏంటి, ఫెయిల్ అవ్వడం ఏంటని. సో వాడు చిన్నగా ఏదర్ రాస్తే 100% చదివి రాస్తాను, లేకపోతే అటెంప్ట్ వదిలేస్తాను, నెక్స్ట్ అటెంప్ట్ ఇంకా బాగా రాస్తాను అన్న ఒక లూప్లోకి వెళ్ళిపోతాడు. అక్కడే చిక్కుని పోతాడు. కానీ బయట చూసే వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అంటే వీడేంట్రా బాబు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాడు, ఒకప్పుడు బాగా చదివేవాడిగా అనిపిస్తుంది. కానీ కాలేజ్, స్కూల్లో యావరేజ్గా చదివి నార్మల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సీఏలో ఈజీగానే క్లియర్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే సిలబస్ ఉంది, ఎగ్జామ్ ఉంది, చిన్నగా చదువుకున్నామా పాస్ అయ్యామా అన్నట్లుంటారు. ఇక్కడ మనకి సీఏలో కావాల్సింది టాపర్సా, నీ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, నీ క్రియేటివిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని కూడా కాదు. ఇక్కడ మెయిన్గా కావాల్సింది డిసిప్లిన్. ఓవర్ థింకింగ్ లేకుండా నార్మల్గా చదువుకొని డిసిప్లైన్డ్గా ఉంటూ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ రాస్తే సీఏ క్లియర్ చేస్తారు. మీకు తెలిసిన ఇంటెలిజెంట్ స్టూడెంట్ సీఏలో స్ట్రక్ అయి ఉంటే వాళ్ళకి షేర్ చేసి చెప్పండి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు, నార్మల్గా ఉండి చదువుకోండి, ఈజీగా క్లియర్ అవుతుంది. నేను బాధపడ్డాను, మీరు బాధపడొద్దు.